హాయ్ అండి. నమస్తే. ఈరోజు వీడియోలో కాకరకాయతోటి కారప్పొడిని ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. కాకరకాయ అంటే బాగా చేదుగా ఉంటుందని చాలామంది ఇష్టపడరు. ఎప్పుడూ చేసే విధంగా కూర లేదంటే ఫ్రై కాకుండా ఈ విధంగా ఒక్కసారి కాకరకాయలతోటి కారప్పొడి చేసి పెట్టారంటే పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు. మరి చేదు లేకుండా కమ్మగా ఉండేటటువంటి ఈ కాకరకాయ కారప్పొడి తయారు చేయడం కోసము నేను ఇక్కడ పావు కేజీ కంటే కొద్దిగా తక్కువగా ఉన్నటువంటి ఈ కాకరకాయల్ని తీసుకున్నాను. వీటిని శుభ్రంగా కడిగిన తర్వాత అటు ఇటు ఉండేటటువంటి తొడిమల్ని కట్ చేసుకోవాలి. తరువాత వీటిని బాగా క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి కాబట్టి ఈ విధంగా సన్నగా పల్చగా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఒక పావు కప్పు వేరుశనగ పప్పుని తీసుకొని ఈ విధంగా దోరగా ఫ్రై చేసుకోవాలి. వీటిని ఫ్రై చేసుకునేటప్పుడు మంటని సిమ్లోనే ఉంచి ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం ఏ కప్పుతో అయితే వేరుశనగ పప్పు తీసుకున్నామో అదే కప్పుతో ఎండు కొబ్బరిని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకొని వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మరలా అదే కప్పుతోటి నువ్వుల్ని కూడా తీసుకొని వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి. ఇవి కప్పుతో కాకుండా ఒకవేళ మీరు స్పూన్తో తీసుకునే పని అయితే ఒక్కొక్కటి 4 టేబుల్ స్పూన్ల వరకు తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకుని వీటిని చల్లారనివ్వాలి. ఇవి చల్లారేలోపు మరలా అదే ప్యాన్ తీసుకొని దీంట్లో మనము 3-4 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. మనము కాకరకాయల్ని బాగా క్రిస్పీగా ఫ్రై చేయాలి కాబట్టి ఆయిల్ కొంచెము ఎక్కువే పడుతుంది. ఇప్పుడు ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇందులోకి 15 వరకు ఎండుమిర్చి తీసుకుని వీటిని ఫ్రై చేసుకోవాలి. ఒకవేళ ఎండుమిర్చి కొద్దిగా కారం తక్కువగా ఉన్నట్లయితే ఇంకొంచెం ఎక్కువగా తీసుకుంటే సరిపోతుంది. వీటిని మరీ నల్లగా కాకుండా ఇవి కొద్దిగా ఫ్రై అయిన వెంటనే వీటిని కూడా తీసుకొని ఒక ప్లేట్లో పక్కన పెట్టుకోవాలి. తరువాత ఇందులో మనము కట్ చేసి పెట్టుకున్నటువంటి కాకరకాయ ముక్కల్ని తీసుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. వీటిని మీడియం ఫ్లేమ్లో ఉంచి బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. వీటి మీద మూత పెట్టకుండా వీటిని మామూలుగానే ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యేలోపు మనము ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి పల్లీలు, కొబ్బరి, నువ్వుల్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇవి గ్రైండ్ చేసుకునే లోపు కాకరకాయలు ఫ్రై అవుతాయి కాబట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఇందులోనే ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. కొద్దిగా చింతపండును కూడా ఇందులో వేసుకోవాలి. అలాగే రుచికి తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి. ఒక స్పూను జీలకర్ర కూడా వేసుకొని వీటన్నిటిని గ్రైండ్ చేసుకోవాలి. వీటిని ఎక్కువసేపు గ్రైండ్ చేయడం వల్ల ముద్దగా అయిపోతుంది కాబట్టి ఈ విధంగా పొడిగా ఉండే విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోంచి సగం వరకు ఒక ప్లేట్లోకి తీసుకుని మిగతా సగాన్ని ఈ మిక్సీ జార్లోనే ఉంచాలి. ఇప్పుడు కాకరకాయలు కూడా బాగా క్రిస్పీగా ఫ్రై అయిపోయాయి కాబట్టి వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. వీటిని ఫ్రై చేసేటప్పుడు మాడకుండా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే పొడి మనకి చేదు లేకుండా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోనే మనము 2 రెమ్మల వరకు కరివేపాకును కూడా తీసుకొని వీటిని కూడా క్రిస్పీగా ఫ్రై చేసుకొని వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు కాకరకాయ ముక్కలు చల్లారిన తర్వాత మనము ఇందాక మిక్సీ జార్లో పొడి ఉంచాం కదా, అందులోనే ఈ కాకరకాయ ముక్కల్ని కూడా వేసుకోవాలి. ఇందులోనే 10-12 వరకు చిన్న ఉల్లిపాయల్ని పొట్టు తీయకుండానే వేసుకొని ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. వీటిని గ్రైండ్ చేసేటప్పుడు కూడా ఎక్కువసేపు గ్రైండ్ చేస్తే ముద్దయిపోతుంది కాబట్టి కొంచెం పొడిగా ఉండేలా గ్రైండ్ చేసుకొని ఈ పొడిలో వేసుకున్న తర్వాత చేత్తో కలుపుకుంటే సరిపోతుంది. లేదంటే ఈ పొడి మొత్తాన్ని మళ్ళా మిక్సీలో వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే మనం వేయించినటువంటి కరివేపాకును కూడా ఇందులో వేసి కలుపుకుంటే కారప్పొడికి మంచి వాసన కూడా ఉంటుంది. అంతేనండి, చాలా సింపుల్గా చాలా టేస్ట్గా ఉండేటటువంటి ఈ కాకరకాయ కారం పొడి రెడీ అయిపోయింది. మరి ఇంకా దీన్ని టేస్ట్ చేయాలి కాబట్టి ఈ విధంగా వేడివేడి అన్నంలో ఒక స్పూన్ ఈ పొడిని వేసుకొని అలాగే కొద్దిగా నెయ్యిని కూడా వేసుకొని కలుపుకొని తింటే చాలా టేస్ట్గా ఉంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇది కేవలం రైస్లోనే కాకుండా మనము ఉదయం పూట తినేటటువంటి ఇడ్లీ దోశల్లో కూడా ఈ కారప్పొడి అనేది చాలా బాగుంటుంది. ఇది నెల రోజుల పాటు నిల్వ కూడా ఉంటుంది. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి.
ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.